తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదిలాబాద్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ స్విమ్మింగ్ పోటీలను ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక స్విమ్మర్లు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. జిల్లాలో పోటీలను చక్కగా ఏర్పాటు చేశారని, మంచి సదుపాయాలు కల్పించారని ప్రెసిడెంట్ అన్నారు. అదేవిధంగా 10th తెలంగాణ వింటర్ ఛాంపియన్షిప్ ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరం. చాలా సంతోషం. మీరు పెద్ద ఎత్తున ఇక్కడ అరేంజ్ చేయడం మాకు ఎలాంటి లోటు లేదు. చాలా చక్కని మీరు సదుపాయాలు సమకూర్చారు. ఇంత తొందరలో మీరు ఓన్లీ 1 monthలో ఇంత మంచి ప్రోగ్రాం మీరు అరేంజ్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు స్విమ్మింగ్ అంటే ఓన్లీ హైదరాబాద్లోనే జరుగుతుండే. దాన్ని మారుమూల డిస్ట్రిక్ట్లకు తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక్కోసారి ఒక్కో డిస్ట్రిక్ట్లో స్టేట్ మీట్ పెట్టాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా అట్లా అయితేనే ఇప్పుడు లోకల్ టాలెంట్ అంతా బయటకు వస్తుంది. మేము హైదరాబాద్లో పెడితే ఇక్కడికి వెళ్ళి 10 మంది వస్తారు. మేము ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి 50 మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాము. అదేవిధంగా నేషనల్ వైడ్ కూడా మీరు ఒక నేషనల్ ఛాంపియన్ పెడతామంటే కూడా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము. దానికి తగ్గ సదుపాయాలు మీరు సమకూర్చుకుంటే చాలు. ఒక నేషనల్ పెట్టాలంటే 50 meters కావాలి కాబట్టి మీరు అలాంటిది ఏమైనా ఉన్నా మేము మీకు సహకారం ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ప్రెసిడెంట్ గారు చాలా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఆదిలాబాద్ లో ఇంత పెద్ద ఈవెంట్ అనేది ఒకటి జరుగుతూ ఉన్నది సార్. మరి సార్ ఇప్పుడే చెప్పడం జరిగింది, more than 150 members ఆర్ పార్టిసిపేటింగ్ అని చెప్పడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే ఆటలకు మరి ఈ దేశంలోనే కొంత ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటిది మనం అంతా కూడా చూస్తున్నాం. మరి రివ్యాంప్ ఆఫ్ ఖేలో ఇండియా అని చెప్పి ఖేలో ఇండియాలో ఎక్కడైతే నూక్ అండ్ కార్నర్ లో ఉన్నటువంటి ప్రతి చోట నుంచి కూడా ప్రతి ఈవెంట్లలో ఒలింపిక్ పార్టిసిపేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు మరి ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి కనుక ఆదిలాబాద్ లో మాకు ఒక ఖేలో ఇండియా సెంటర్ హాకీకి ఇవ్వడం అనేది జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి హాకీ కొరకు మేము ప్రయత్నిస్తున్నాం. అదే విధంగా స్విమ్మింగ్ అండ్ ఆర్చరీ కూడా మేము సెకండ్ ఫేజ్ లో పెట్టడం అనేది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఖేలో ఇండియా సెంటర్ వచ్చినట్టయితే ఇక్కడ ఒక మరి బూస్ట్ అనేది ఉంటుంది, పిల్లల లోపల ఒక తపన ఉంటుంది. మరి వాళ్ళు అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి మన దేశానికి ఆడాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా 10th తెలంగాణ వింటర్